వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్న ఎపిసోడ్ చూసాం కదా బిగ్ బాస్ది. ఈరోజు మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను అనమాట. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేను మాట్లాడింది మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయడం మాత్రం కూడా మర్చిపోవద్దు. ఇంకా నిన్న ఏం జరిగింది, నిఖిల్ యష్మి టాపిక్ గురించి నిఖిల్ చాలా ఫీల్ అయ్యింది, తినకుండా పడుకున్నాడు కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యింది కదా, వచ్చి యష్మి సారీ అట్లా అవుతుంది అనుకోలేదు అంటే నిఖిల్ ఉండి నువ్వు ఎందుకు మాట్లాడలే అని అన్నాడు. కానీ నిఖిల్ ఉండి ప్లీజ్ ఆడియన్స్, ఇప్పటి వరకు అయితే నాకు ఏం ఈ రోజుకి ఎండ్ అయింది, నాకు ఉండాలని లేదు, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకు ఓట్ చేయకండి, ఇప్పటి వరకు ఓట్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిండు. నాకు భలే కోపం వచ్చింది. మనం అందరం సపోర్ట్ చేస్తున్నాగా కూడా నిఖిల్ ఎందుకు అట్లా మాట్లాడుతుంటావు బాబు, ఎందుకు అట్లా అంటే బయట ఏం జరుగుతుంది లోపల ఆయనకు తెలియదు కాబట్టి మాట్లాడిండు. ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత నబీల్ వచ్చి ఎంత బాగా పుష్ చేసిండు నిఖిల్ని. ఏం కాదు, నువ్వెందుకు లో అవుతున్నావు, దాన్ని పట్టుకొని నువ్వైతే అనలేదు కదా, నువ్వు అది కాదు ఇంకా ముందుకు వెళ్ళాలి, గేమ్ ని ఇట్లా లోగా ఫీల్ అయ్యి ఇట్లానే కూర్చొని ఉండిపోతే అవ్వదు కదా, నువ్వు లేవు గేమ్ ఆడి ఇచ్చి పడేసి ఆడికి వదిలేసేయ, నిన్ను బ్లేమ్ చేసిరు కదా అట్లా అన్నారు కదా, అది కట్ చేసేసి నీకు అనవసరం, అది పట్టించుకోకు, నువ్వు గేమ్ ఆడడం మొదలు పెట్టు, నీ గేమ్ నచ్చి ఇది వరకు నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నబీల్ నిఖిల్ లోగా ఫీల్ అయితే నబీల్ పృథ్వీ చాలా సపోర్ట్ చేసి చాలా మాట్లాడినందుకు మళ్ళా నిఖిల్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్, నేను సారీ ఇట్లా చెప్పినందుకు, నన్ను అలా కూర్చొని లోగా ఉన్నాను, నాకేమో ఏంటిది అనేది మీకు చూపిస్తాను, ఓకే నామినేషన్స్ లో ఉన్నాను, నన్ను అవుట్ చేయడం మాత్రం మర్చిపోదు, నన్ను అవుట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పిండు. అంటే ఆ బ్లేమ్ ఏదైతే చెప్పారో ఉమెన్స్ గురించి అది కాదు అని నేను నిరూపించుకుంటాను. నేను ముందు నుంచి ఎలా ఉన్నాను అలానే ఉంటాను, నేను ఏం కవర్ చేసుకుని ఆడడం కానీ యూజ్ చేసుకోవడం ఆడడం కానీ అలా ఉండదు. సీరియల్ చెప్తున్నా, నాకు ఫస్ట్ రింగ్ నుంచి ఇప్పటి వరకు నిఖిల్ అట్లా ఆడలేదు, ఎక్కడ కనిపించలేదు. యష్మి వాడుకుంది, సోనియాని వాడుకుంది వాళ్ళని కానీ పృథ్వీని నిఖిల్ని, కానీ నిఖిల్ మాత్రం అస్సలు వాళ్ళని అట్లా యూజ్ చేసుకోలేదు. ఇప్పటికీ అదే చెప్తున్నాను, నెక్స్ట్ అదే చెప్తాను. అంటే మేబీ నెక్స్ట్ గేమ్ ఎట్లా ఆడతాడో తెలియదు. ఇప్పటి వరకు అయితే నిఖిల్ అలాంటి పర్సనే కాదు, నేను అది చెప్పాలనుకుంటున్నాను. ఇంకా బిగ్ బాస్ టీషర్ట్ ఇచ్చింది కదా కంటెండర్ అవ్వడానికి, అప్పుడు డబుల్ టీషర్ట్ చింపేస్తే నబిల్ అంటున్నాడు హౌస్ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ అని అన్నాడు. నిజమే, బిగ్ బాస్ హౌస్ లో హౌస్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బిగ్ బాస్ ఆల్రెడీ ఒకటి పెట్టింది కదా, నిఖిల్ కి రోహిణి అవ్వాలని ఉంది, రోహిణిని సపోర్ట్ చేయాలి, నాది కూడా టీషర్ట్ కాపాడుకుంటా అనేసరికి అక్కడ 5 మెంబర్స్ కి కంటెండర్ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ అక్కడ 5 మెంబర్స్ లో 4 మెంబర్స్ అయిపోయి ఇంకొకటే ఛాన్స్ ఉంది, అందులో నిఖిల్ రోహిణి ఆప్షన్. ఇంకా బిగ్ బాస్ ఏమని పెట్టాను, నిఖిల్ రోహిణి ఆప్షన్ లో హౌస్ మేట్స్ ఓట్ అనమాట, హౌస్ మేట్స్ ఎంచుకున్న వాళ్ళే కంటెండర్షిప్ అవుతారు అని చెప్పేసి అన్నారు. నాకు తెలిసి దీని ప్రకారం అయితే రోహిణి అవుతుందేమో అని అనిపిస్తుంది. మేబీ పృథ్వీ వీళ్ళు నిఖిల్ ని సపోర్ట్ చేయొచ్చు కానీ మిగిలిన వాళ్ళందరూ రోహిణి సపోర్ట్ చేస్తారేమో. కానీ నిఖిల్ అయితే మంచిగా ఆడుతున్నాడు, మనం సపోర్ట్ చేయాలి, ప్లీజ్ ఓట్ చేయండి, హాట్స్టార్ లోకి వెళ్ళి అని మిస్ కాల్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.